మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ శుభ సాయంత్రం. 2025 ఇంకొన్ని గంటల్లో ఎండ్ అవుతుంది అనే సమయంలో ఈ చిన్నారి బాలమురళీకృష్ణ జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. తనకి ఈ 25 లాస్ట్ డే అంటే 31 డిసెంబరు ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాడు. ఆ సమస్యకి ఈరోజు ఈ చివరి రోజైన 2025 చివరి రోజైన డిసెంబర్ 31న శుభం కార్డు పడింది. ఈ స్టోరీ మీకు జనరంజకంగా చెప్పాలంటే ఈ పిల్లవాడు 3 ఏళ్ల క్రితం అంటే ఎప్పుడో 10th లోనో 9th లోనో ఉన్నప్పుడు ఏలూరులో ఇలాంటి పెన్ ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ పందెం పెడితే రూపాయికే పందెం పెట్టారు. 50 రూపాయలకు పందెం పెట్టారు. రూపాయి పెన్ను మింగితే 50 రూపాయలు ఇస్తామని. ఈ కుర్రవాడు అది ఛాలెంజ్గా తీసుకొని గుట్టుకుని మింగేశాడు. అదే వాళ్ళు మింగిచ్చారు. ఏదైనా కానీ ఇది లోపలికి వెళ్ళిపోయింది. అయితే పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏమైనా కోప్పడతారో అని భయంతో ఇవాళ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నాడు. గుంటూరులో ఉంటారు వీళ్ళు ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ బాబుకి ఈ మధ్య తరచుగా కడుపు నొప్పి రావటము, స్కాన్ తీసినప్పుడు ఈ బాల్ పాయింట్ టిప్, ఈ పెన్ టిప్ కనపడుతుంది. గ్యాస్ట్రోఎంట్రాలజీ మేడం డాక్టర్ కవిత గారు, వారి బృందం ఇక్కడ నాగుర్ భాష వీళ్ళందరూ కూడా ఉన్నారు. అట్లాగే ఎనస్థీషియా టీం కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఈ అబ్బాయిని ఎగ్జామిన్ చేసి ఇది మనం తీద్దాము అనే ఉద్దేశంతో పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీనికి కొలనోస్కోపీ ద్వారా ఎంట్రోస్కోపీ వేసి జాగ్రత్తగా ఈ పెన్నుని దాంట్లోకి తీసుకొని ఆ ట్యూబ్లోకి తీసుకొని ఆ పెన్నుని బయటికి తీసుకొచ్చారు. ఆ పెన్ను కూడా ఇక్కడ చూపిస్తున్నాము. ఇలాంటి పెన్నుని చూపిస్తాను. నేను చేతిలో పట్టుకున్నాను. ఆ పెన్ను చీకిపోయి అట్లా అయిపోయింది. సో ఇలాంటి ఒక గొప్ప ఇది ఎక్స్పెరిమెంటల్ ఆపరేషన్ అనుకోవచ్చు. అంటే వెరీ రేర్గా జరుగుతాయి. అంటే మనకున్న నాలెడ్జ్ని ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్గా మార్చి ఇది ఇలా చేస్తే వస్తుందేమో ఓపెన్ చేయకుండా మన దగ్గర స్కోప్స్ ఉన్నాయి కదా, ఆ స్కోప్స్ తోటి ఇదొక స్కోప్ కింద ఆలోచించారు వాళ్ళు. మన నాలెడ్జ్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అప్లై చేస్తే ఎలా ఉంటుందని ఒక అద్భుతమైన ఐడియాతోటి డాక్టర్ కవిత గారు వారి టీము ఆవిడ హెచ్ఓడి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంటు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారు చక్కగా ఈ పెన్నుని తీసి వారి చేతిలో పెట్టి ఈ అబ్బాయికి ఆ సమస్య నుండి పూర్తి పరిష్కారం ఇచ్చారు. అది ఈ స్టోరీ సుఖాంతం అవటానికి ఇవాళ ఈ 31వ తారీఖున మాకు చాలా హ్యాపీగా ఉంది. మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జరగటము, వారు అక్కడక్కడ తిరిగి వచ్చారు. వాళ్ళు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ కూడా వెళ్తే ఇది మేము చేయలేమంటే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ట్రై చేద్దాము, మనం ఇంత బాగా చదువుకున్నాము, మనకి ఇది ఫ్రీ హాస్పిటల్, ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అని మనం చెప్తూ వస్తున్నాము, మనం ఎందుకు చేయలేము, వీళ్ళు గుంటూరు వాసులని ఇంక పైగా ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, మన గుంటూరులో ఇంత మంచి ఆసుపత్రి ఉంటే మనం ఎందుకు చేయలేము, మనం ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళు ఆ అబ్బాయి ఎంత ఛాలెంజ్గా మింగాడో మా డాక్టర్స్ కూడా అంతే ఛాలెంజ్గా తీసుకొని ఈ పెన్నుని బయటికి తీసుకురావటం సూపర్నెంట్గా నాకు చాలా ఆనందం వేస్తుంది. వారి మాటల్లో విందాం, వారు ఈ సాహసం ఎలా చేశారో. ఈ బాబు సాహసానికి మా వాళ్ళు చేసే సాహసం వారి మాటల్లో విందాం. డాక్టర్ కవిత గారితో మాట్లాడదాం. నేను డాక్టర్ కవిత, హెచ్ఓడిఎఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్. మొన్న శనివారం రోజున ఈ బాబు ఓపీకి నా దగ్గరికి వచ్చారండి. ఈ బాబు 3 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ తోటి బెట్ కట్టుకొని ఈ పెన్ బలవంతంగా వాళ్ళు తోయడం కానీ ఈ బాబు మింగడం కానీ జరిగింది. 3 years నుంచి అప్పుడప్పుడు పెయిన్ వస్తూ తగ్గుతూ ఉందంట. వీళ్ళు పెనమనేని సిద్ధార్థ హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేశారు. లాస్ట్ 18th మంత్ నుంచి పెయిన్ ఎక్కువై ఆ బాబు ఇబ్బంది పడుతూ పేరెంట్స్కి చెప్పాడు. అప్పటిదాకా వాళ్ళకి తెలియదు అసలు ఇది జరిగిన విషయం కూడా. చెప్తే వాళ్ళు వెళ్ళి పెనమనేని సిద్ధార్థలో ట్రై చేశారు. సెడేషన్ ఇచ్చి 1 week ఉంచారంట హాస్పిటల్లో. కానీ వాళ్ళకి రాక మా వల్ల కాదు, తీసుకెళ్తే అవుట్ సైడింగ్ ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్పారండి. సాటర్డే ఓపీకి వచ్చారు మాకు. మండే రోజున వితౌట్ సెడేషన్ మామూలు కొలనోస్కోపీతో మేము ట్రై చేసాము. 1 hour ట్రై చేసినా ఆ టిప్ ఉన్న మెటల్ది అయితే తీయగలిగాం, కానీ మాకు పెన్ను ఆ టర్నింగ్ తిరగట్లేదు. తిరగ ఇబ్బందితోటి ఇవాళ అనస్థీషియా చేద్దాము అంటే ఎంట్రోస్కోపీ మా దగ్గర ఉంది, విత్ ఓవర్ ట్యూబ్ ఉంటుంది. ఓవర్ ట్యూబ్లోకి పెన్ టిప్ని లాగి మొత్తం యాజ్ ఎ హోల్ సెట్ని ఇవాళ తీసాము. 15 to 20 minutes పట్టింది దాన్ని పట్టుకొని పొజిషన్ తెచ్చుకొని తీసుకురావడానికి. మాతో అనస్థీషియా టీం వాళ్ళు ఉన్నారు అండ్ మా బృందం మిగిలిన వాళ్ళంతా ఉన్నారు మా టీం. థ్యాంక్ యూ అండి.